మేము మా శ్రీకి ఆధ్యాత్మిక సేవా సంస్థ నుంచి వచ్చాము. మా శ్రీకి ఆధ్యాత్మిక సేవా సంస్థ 1989లో మొదలైంది. దాని ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం అన్నమాట. అంతకుముందు ఈ సంస్థ వరల్డ్ టీచర్ ట్రస్ట్ అనే పేరుతో ఉండేది. అది మనకి అయితే ఎకిరాల కృష్ణమాచారి గారు మా గురువు గారి పేరు. వారు హోమియోపతి వైద్యం చేస్తుండేవారు. అదే కాకుండా వివిధ రకాల ఆధ్యాత్మిక సేవలు చేస్తుండేవారు. హీలింగ్స్, ప్రేయర్స్, అలాగే వేద పూజ, హోమం, ఇవన్నీ కూడా ఏ మతానికి సంబంధించినవి కావు. మన ధర్మం ఏదైతే ఉందో అది మతానికి సంబంధించి కాదు. మతం పుట్టకముందే ఇవి పుట్టాయి. సో కాబట్టి అటువంటి హోలిస్టిక్ హీలింగ్ అండ్ అన్ని వైపుల నుంచి అన్ని రకాలుగా జరగాలటువంటి చికిత్స జరగాలంటే మనిషికి మనసు ప్రధానం. మనసు హాయిగా ఉంటే ఒంట్లో బాగుంటాం. సో కాబట్టి ఆ మనసు కూడా ప్రశాంతం చేయగలిగేటువంటి విధానం ఏవైతే ఉంటుందో ఆ విధానాన్ని కూడా మా శ్రీకి ఆధ్యాత్మిక సేవ సంస్థ నిర్వహిస్తూ ఉంటుంది. దాంతోపాటు జ్ఞానం ప్రచారం, అంటే జ్ఞానం అంతా కూడా అవసరం, మనిషికి అవసరమే జ్ఞానం, అది మతాల సంబంధం లేదు. అటువంటి జ్ఞానం ప్రచారం చేయడం అంతా కూడా జరుగుతుంది. అలాంటి ఒక సేవా కేంద్రము మనకి మన రాష్ట్రాల్లో, దేశాల్లో చాలా ఉన్నాయి, వేరే దేశాల్లో కూడా. అందులో మనకి కొత్తగూడెంలో 1995లో ఒకటి స్టార్ట్ అయింది. 95 నుంచి, అంటే 30 ఏళ్ళు అయింది ఇప్పటికి. అక్కడ 30 ఏళ్ల క్రితం స్టార్ట్ అయ్యేటువంటిది. అక్కడ ఇప్పటికీ రెగ్యులర్గా రోజు కూడా ప్రేయరు, హోమము, పూజ, అలాగే హోమియోపతి వైద్యం కూడా వాళ్ళకి ఫ్రీగా అందరికి మందులు ఇస్తారు. ముఖ్యమైనటువంటి ఏంటంటే ఇక్కడ ఏ సర్వీస్ అయినా కూడా ఫ్రీగానే చేయడం జరుగుతుంది. అందరూ కలిసి డిస్పెన్సరీ ఎలా నడుస్తుందంటే, చాలా మంది ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రముఖులు కానీ పక్క ఊళ్ళు వాళ్ళని ఎవరైనా కూడా వచ్చి వాళ్ళందరూ తలా చేసి అందరు కలిసి ఆ డిస్పెన్సరీ నడుపుకుంటాం. మందులు అందరూ కూడా ఫ్రీగా అందించడం అది చేస్తూ ఉన్నాం. సో అదే భాగంగా ఇక్కడ కూడా రావడం జరిగింది. అయితే మాస్టర్ ఎకిరాల కృష్ణమాచారి గారు మా శ్రీకే అంటారు. ఆయన ఇప్పుడు పుట్టి 100 సంవత్సరాలు అయింది. సత్యసాయి వారు కూడా ఆయన పుట్టి 100 సంవత్సరాలు అయింది. శత జయంతి చేస్తున్నాం. అలాగే మా శ్రీకే గారు కూడా ఇప్పుడు శత జయంతి ఉత్సవాలు నడుస్తున్నాయి అనమాట. ఈ ఆగస్టు వరకు నడుస్తాయి. ఈ ఆగస్టు వరకు కూడా మేము ఇలా బృందాలుగా దగ్గర ఉన్న ఏ గ్రామాలకైనా వెళ్ళి, ఆల్రెడీ అక్కడ మా దగ్గర మందులు వాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళు ఇంకా ఎవరికైనా కావాలంటే వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తూ ఇస్తాము. ఈ యొక్క వైద్యం, హోమియోపతి వైద్య విధానంలో ఏంటంటే చాలా రకాల వైద్యం, ఏదైతే కొన్ని రోగాలు మనకి ఇంగ్లీష్ వైద్యంలోనో ఆయుర్వేదంలో కొన్నిటికి క్యూర్ లేని ఉన్నటువంటి కూడా ఇందులో తగ్గే అవకాశం ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ ఒకటి గురుగారు చెప్పేది, అన్ని వైద్య విధానాలు మానవుడికి మంచి కోసం వచ్చినాయి. ఇందులో ఇది గొప్పది, ఇది చెడ్డదని లేదు. ఏది ఎప్పుడు వాడాలో తెలుసుకోవడం మానవుడికి కావాలి, ఆ నాలెడ్జ్ కావాలి. సో కాబట్టి ప్రతి వైద్య విధానం మనిషికి అవసరమే, కానీ అందులో ఏ వైద్య విధానం ఎప్పుడు వాడాలో తెలుసుకోవాలి. కాబట్టి ఆ జ్ఞానం కూడా జనాలకు అందిస్తూ ఉంటాం. సో ముఖ్యంగా ఉదాహరణకి ఆస్తమా ఉంది. ఆస్తమాకి సామాన్యంగా జీవితం మొత్తం మందులు వాడాల్సి ఉంటుంది. మనకి అలోపతిలో వెళ్తే ఇన్హేలర్ అని ఇంకా ఇస్తూ ఉంటారు, తప్పదు, వాళ్ళు మేనేజ్ అవుతున్నారు. కానీ వాళ్ళు కనుక హోమియోపతి కన్నా వాడగలిగితే అతి కొత్త కాలం ఉన్నాయి. ఉదాహరణకి నాకు నా చిన్నప్పుడు ఆస్తమా ఉండేది, 13 రోజులు తగ్గిపోయింది, మళ్ళీ ఇంతవరకు లేదు. అలా చాలా మందికి తగ్గుతూ ఉంటాయి. అలాగే మన డిస్పెన్సరీకి వచ్చే వాళ్ళు ఎంతో మంది 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాం కదా, వాళ్ళందరికీ కూడా తగ్గిపోతాయి. కానీ ఇందులో ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ఇలా కేషీట్ ఒకటి తయారు చేస్తారు. సింపుల్ గా మనం బయట ఉన్న టెస్ట్ల మీద ఆధారపడకుండా మనిషి యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్, మానవుడు అనేవాడు ఏంటంటే, మనిషి అంటే ఒక శరీరమే కాదు, మనిషి అంటే మన మనసు. ఉదాహరణ మన మనసు కనుక బాగుంటే అన్ని బాగుంది అనిపిస్తాయి. ఆ మనసు బాగాలేనోడికి వాడి ముందు పరమాణం పెట్టేస్తే తిరుగుతుందిగా. అట్లాగే ఆరోగ్యం కూడా. సో కాబట్టి వాడి మనసు ఎక్కడ ఉంది, ఎలా ఉంది, దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని, పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఇప్పటిదాకా ఏమైనా హాస్పిటల్ చేయారా, వాళ్ళ మైల్ స్టోన్స్ ఎలా ఉన్నాయి, అన్ని మాటలు సమయానికి వచ్చాయా, నడక సమయానికి వచ్చిందా లేదా, ఏమైనా యాక్సిడెంట్స్ అయ్యా, సర్జరీస్ అయ్యాయా, అలాగే వాళ్ళ తల్లిదండ్రుల ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకొని కూలంకషంగా దాన్ని బట్టి ఒక మందులు నిర్ణయం చేయడం జరుగుతుంది. సో ఈ ప్రకారంగా హోమియోపతి వైద్య విధానం అవుతుంది. ఆ ప్రకారంగా ఇక్కడికి వచ్చాము, అందరికీ కూడా సేవలు అందిస్తున్నాం. ఇక్కడ ఖమ్మంపాటి వారి కుటుంబం వాళ్ళు మా అందరికి చాలా మందికి హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ ఇక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి మేము అందరం ఇక్కడ సేవ చేసుకోగలుగుతున్నాం. ఇది మొత్తం. ఇందులో అండి మీరు అడిగిన వాటిల్లో లేడీస్కి వచ్చే సమస్యలు 100కి 99, ఉదాహరణకి యుట్రస్ తీసేస్తుంటారు కదా, అందులో 99% యుట్రస్ తీసేయకుండా మనం సెట్ చేసే అవకాశం ఉంది. ఒకటే ఏంటంటే వాళ్ళు చెప్పిన విధంగా మందులు వాడటం, పచ్చం ఒకటి చెప్తాం, అది చెప్పింది చేయాలి, ఒక ముఖ్యం. ఇంకా ఆస్తమా గ్యారంటీ తగ్గుతుంది, ఫిట్స్ తప్పకుండా తగ్గిపోతాయి. క్యాన్సర్ అంటారా, క్యాన్సర్ అనేది తగ్గుతుంది తగ్గదని చెప్పలేము. ఎందుకంటే అది ఏ వైద్య విధానంలో కూడా క్యాన్సర్ అనే స్టేట్ ఎట్లాంటిదంటే, ఆ స్టేట్కి మనిషి వచ్చిన తర్వాత వాడిని మేనేజ్ చేయటమే అనేదిగా ఉంటుంది. చాలా రేర్ గా కొన్ని కేసెస్ తగ్గినట్టుగా ఉంటాయి, బట్ కొంచెం అదొక టిపికల్ క్రిటికల్ థింగ్. అలా కాకుండా మీరు ఇంకా స్త్రీల సమస్యలు అడిగారు, అది తగ్గుతాయి. సోరియాసిస్ అన్నారు, సోరియాసిస్ లో 100కి 90 కేసులు తగ్గిపోతాయి, అందులో డౌటే మాత్రం లేదు. అదే చెప్తున్నా, లేడీస్ ప్రాబ్లమ్స్ అన్ని 100% తగ్గిపోతాయి. అయితే ఇక ఎందుకు తగ్గుతాయి అంటున్నాం అంటే, ఈ వైద్య విధానంలో ఏంటంటే ఈ ప్రాబ్లం అసలు ఎందుకు వస్తుంది అనేది చూస్తాం. ఇక్కడ
ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఎందుకు వస్తుందని చూడటం వల్ల ఆ సమస్యను తీసేయటం వల్ల మనం చెప్పనివి చెప్పినవి 10 సమస్యలు పోతాయి. ఒకటే ఒక చిన్న సమస్య వల్ల 10 ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఉదాహరణకు ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకు విత్తనం వేసాను నేలలో, దాని ఆకుకు రంధ్రాలు పడుతున్నాయి, ఆ పండు మీద మచ్చ వస్తుంది, కాయ మీద మచ్చ వస్తుంది, సరిగా ఎదగట్లేదు. ప్రతి కాయకి రిపేర్ చేద్దామా, లేకపోతే వేరులో ఏదైనా మందు వేద్దామా? వేరులో మందు వేస్తాం. వేస్తే ఏమవుతాయి? ఆ ఆకు సెట్ అవుతుంది, కాయ సైజు పెరుగుతుంది, కాయ మీద మచ్చ పోతుంది. ఇవి అసలైతే 3 వేరే వేరే సమస్యలుగా, కానీ 3 సమస్యలకి ఎక్కడ ఉంది ప్రాబ్లం? ఒకటే చోట. ఆ ప్రాబ్లం ఎక్కడుందో పట్టుకోవడం హోమియోపతి చేస్తుంది. అది ఆటోమేటిక్గా 3 ప్రాబ్లమ్స్ పోతాయి. అలాగే వాళ్ళు చెప్పని కూడా పోతాయి. అలా అనమాట. అది దీనిలో ఉన్నటువంటి మెయిన్ వెయిట్ దీంట్లో అదనమాట. సో అడ్వాంటేజ్ని ఉపయోగించుకున్నట్లయితే 10 మందికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు షుగర్ అన్నారు మీరు, షుగర్ బీపీ అన్నారు. అసలు షుగర్ బీపీ మనకి ఎందుకు రావాలి? చిన్నప్పుడు కనుక పిల్లవాడిని జాగ్రత్తగా ఇలాంటి వైద్య విధానం, హోలిస్టిక్ సిస్టమ్స్ అంటారు వీటిని. హోలిస్టిక్ అంటే మనిషి మొత్తాన్ని గుర్తించి చేసేది, అవయవాన్ని చేసేది కాదు. మన అవయవం కాదు కదండి, మన ముక్క, మన నోరా, మన ఏంటి ఒక మనిషి. సో బొటనవేలికి దెబ్బ తగిలితే జ్వరం, ఒళ్ళంతా జ్వరం వస్తుంది. అంతేగాని బొటనవేలికి జ్వరం రాదుగా. కాబట్టి మనంతా ఒకటే కదా. సో కాబట్టి అందరి హోలిస్టిక్గా ఏదైతే ట్రీట్మెంట్ జరుగుతుందో ఆ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అలాంటి వాళ్ళకి ఈ షుగరు బీపీ లాంటివి రాకుండానే ఉంటాయి. వస్తే ఎలా మేనేజ్ చేయాలో, అలోపతి ఎలా మేనేజ్ చేస్తారో అలాగే మేనేజ్ ఇందులో కూడా జరుగుతుంది. ఇట్లా అనమాట. నవో నవానదభిజానతో సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయోపజోదిష్మాస్తేజస్వానాదవగ్రస్తవన్నభిడవన్నో రోజనో రోజమాన కళ్యాణ శతమో అశ్వినీ దేవతానుగ్రహకటాక్షఫలసిద్ధిరస్తు. ఓకే.